సో హలో గైస్, అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి రావడం జరిగింది. సో గైస్, మొన్న అయితే అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో కొద్దిగా బోనాల పండుగ ఉండేవారు కాబట్టి. సో ఈరోజు టైం వచ్చేసి 12:30 అనమాట, August 5th. సో ఈరోజు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం ఇంకా బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మన గణేశుడికి. సో 7 తలలు, 14 చేతులు. సో గణేశుని లెఫ్ట్ సైడ్లో పైన మన గణేష్ లెఫ్ట్ సైడ్లో మన అమ్మవార్లు, రైట్ సైడ్లో ఏమో చూసుకోవచ్చు. మన గణేష్ లెఫ్ట్ సైడ్లో ఏమో అమ్మవార్లు, రైట్ సైడ్లో ఏమో శివుడు, విష్ణు, బ్రహ్మదేవుడు అనమాట. సో లెఫ్ట్ సైడ్లో అయితే పార్వతీమాత, సరస్వతి మాత, లక్ష్మీదేవత. మన గణేశుడు కూడా మన మట్టి వరకు అయితే కంప్లీట్ చేస్తారు. చూసుకోవచ్చు, తొండం పైన అయిపోయింది ఆల్మోస్ట్. మన గణేషుని బొజ్జ పైన కూడా ఇప్పుడు చేస్తుర్రు. అదేవిధంగా కిందకి చూస్తే మాత్రం ఆల్మోస్ట్ కింద అయిపోయింది. ఇక్కడ రాహుకేతు కూడా మట్టి వరకు అయితే అయిపోయింది. కొంచెం ఫైనల్ కోట్ అయితే ఒకటి ఉంది. సో మన గణేషుడు అయితే ఫైనల్గా ఒక రూపానికి అయితే వచ్చిందనమాట. క్లారిటీగా కనిపిస్తుంది మన దేవుడు. ఇంకా 2-3 డేస్లో మేబీ ఆరిన తర్వాత ఫైనల్ కోట్ ఒకసారి తీసుకుంటారు అనమాట. సో ఇంకా దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి వీడియో అయితే. సో అన్న ఇప్పుడు మన గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు రాహుకేతు ఎంత క్లియర్గా చూపిస్తున్నారో. ఇక్కడ రాహుకేతు అనమాట. మొత్తం ఫినిషింగ్ ఒకటి ఉంది, లాస్ట్ ఫినిషింగ్ ఫైనల్ కోట్ ఒకటి ఇస్తే ఇంకా బ్యూటిఫుల్గా చూపిస్తుంది గణేష్. ఇక్కడ మన రాహుకేతు అయితే. సో మన గణేషుని పాదాల కాడ చూసుకోవచ్చు మూషిక మహారాజు. ఫైనల్ కోట్ అయితే పెండింగ్ ఉంది ఇంకా. సో మన గణేశుడికి అయితే ఫస్ట్ కోట్ అయ్యిందనమాట. సో ఇంకా సెకండ్ కోట్ ఉంది, ఇంకా ఫైనల్ కోట్ చాలా వర్క్ ఉంది. సో మన ఇక్కడ రామ్లాల చూసుకోవచ్చు, సెకండ్ కోట్ కూడా అయిపోయింది, ఇంకో ఫైనల్ కోట్ ఉంది. సో మేబీ మనకి రామ్లాల్ కూడా ఆల్మోస్ట్ కనిపిస్తుంది ఎంత క్లియర్గా అంటే. సో ఒక పెయింటింగ్ ఒకటి పెండింగ్ అన్నట్టుంది, కాకపోతే ఇంకో కోటింగ్ ఉంది, తర్వాత పెయింటింగ్ కూడా వేస్తారు. సో అదేవిధంగా పక్కకు షెడ్లోకి వెళ్దాం మనం. సో పక్క షెడ్లో చూసుకోవచ్చు శ్రీనివాస కళ్యాణం అనమాట. సో ఈరోజు మనకు గడ్డితో అయితే చేయడం జరుగుతుంది. తర్వాత మనకు మట్టి అయితే పెడతారు, చూసుకోవచ్చు. వీళ్ళంతా ఒడిశా నుంచి వచ్చారనమాట. మేబీ 25-30 మెంబర్స్ దాకా ఉండొచ్చు మధ్య వచ్చారన్నమాట చెప్పారు. సో లక్ష్మీ శ్రీనివాస కళ్యాణం అనమాట ఇది. సో మేబీ సాయంత్రం వరకు మేబీ గడ్డితో అయిపోతుంది, మేబీ ఒక మట్టితో కూడా ఫినిషింగ్ కూడా అయిపోతుంది అనమాట. సో చూసుకోవచ్చు వర్కర్స్ ఇదంతా ఒడిశా నుంచి వచ్చారు. సో ఇట్లా గడ్డి వేసి గడ్డిలో మట్టి వేసి సో మన గణేశుడికి అయితే మేకింగ్ చేస్తారనమాట. మొత్తం ఇదంతా మట్టి అనమాట, పిఓపి అయితే కాదు. చూసుకోవచ్చు ఇక్కడంతా గడ్డి అనమాట. ఇక్కడ చేతులు కూడా చేసి రెడీ చేసారు అనమాట. పైన 14 చేతులు కదా, 14 చేతులకు రెడీ చేసారు ఇట్లా. మదన హాయ్. సో ఇంకా పక్కకి వెళ్దాం. సో ఇంకా వెల్డింగ్ వర్క్ అయితే చేస్తారు. సో పని అయితే ఎంత స్పీడ్గా జరుగుతుందో చూస్తే అయితే అసలు అదే ఈ మనుషులే చేస్తారా మిషన్లు చేస్తారు అన్నట్టు అయిపోయింది. చాలా స్పీడ్గా చేస్తారు. వెల్డింగ్ పని వాళ్ళు వెల్డింగ్ పనే చేస్తారు, మట్టి వర్క్ వాళ్ళు మట్టి వర్క్ చేస్తారు, కార్పెంట్ వాళ్ళు చేస్తారు. పెయింటింగ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ ఈ షెడ్ కూడా చూసుకోవచ్చు. మేబీ రేపన్నా ఎల్లుండన్నా ఇక్కడ మన దేవుళ్ళనైతే ఫిట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి శివపార్వతుల కళ్యాణం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు పోల్ అవుతుంది కదా, ఇనుప పోలు. సో ఇక్కడ మన గడ్డితో అయితే చేస్తారనమాట. సో ఇక్కడ వెళ్దాం. ఇంకా మన గణేష్ని చూసుకోవచ్చు, మొత్తం పైన కింద మొత్తం ఆల్మోస్ట్ A to Z డే అండ్ నైట్ చాలా కష్టపడుతారు. ఎంత కష్టపడుతారు అంటే చూస్తే పని చూస్తేనే మీకు అర్థమైపోతుంది. వీళ్ళు చాలా తక్కువ టైం ఉంది, చాలా లేట్గా పని స్టార్ట్ చేశారు అనమాట. అందుకే చాలా స్పీడ్గా పని చేస్తారు అంటారు. సో రాహుకేతు మన గణేష్ మూషిక వాహనం. సో మా రాహుకేతు మా బాలరాముడు అయితే సెకండ్ కోట్ అయిపోయింది, ఫైనల్ కోట్ ఒక్కటి పెండింగ్ ఉంది. మన గణేశుడు అయితే ఫస్ట్ కోట్ అయింది, ఎందుకంటే ఆరిన తర్వాతనే మేబీ మన గణేశుడు
ఒక రూపానికైతే పెయింటింగ్ చేయడం దానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చందాలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చందాలు ఇక్కడ వచ్చి మన గణేశుడికి చందాలు ఇవ్వచ్చు. సో ఇది అనమాట. సో మన గణేశుడు ఈ విధంగా వస్తాడు, చూసుకోవచ్చు. 7 ముఖాలు, 7 నాగసర్పాలు, 14 చేతులు, రాహుకేతువు. ఇవి ఇక్కడ శ్రీనివాస కళ్యాణం, ఈ శివపార్వత కళ్యాణం అనమాట. సో ఇది అనమాట. ఈ విధంగా మన గణేశుడు మనకు దర్శనమిస్తాడు ఈసారి అయితే, చూసుకోవచ్చు. సేమ్ యాజ్ చీజ్గా అదే విధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. యాజ్ చీజ్గా అదే విధంగా చేసిరన్నమాట. సో ఇది అనమాట మన ఖైరతాబాద్ బడా గణేష్ అప్డేట్ ఈరోజు అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.